మనం ఏదైనా సర్వీస్ లేదా ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసేటప్పుడు కంపల్సరీ మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం కదా. అట్ ది సేమ్ టైం మనం ఈవెంట్ ప్లానర్ని చూస్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇట్లా బుక్ చేసుకోం, వాళ్ళ వర్క్ని చూస్తాం. ఇక్కడ మనం వాళ్ళ వర్క్ ఇక్కడ చూస్తాం, గూగుల్ అయితే వాళ్ళ వర్క్ కనిపించదు. సో మనం కంపల్సరీ చూస్తే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూడాలి కదా. సో అక్కడ వాళ్ళు చేసిన ఈవెంట్స్, వాళ్ళు ఎలా చేశారు, ఎంత బాగున్నాయి, మొత్తం అన్ని మనం అక్కడనే చూస్తాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆ పేజ్ చూసేటప్పుడు వాళ్ళకి ఇంకా వేరే సజెషన్స్ కూడా కనిపిస్తాయి. ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్కి పోతే ప్రాబ్లమే కదా. సో ఇలాంటి టైంలో మనకి వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇంకా అలానే ఈ వెబ్సైట్ ఉండడం వల్ల ప్రాఫిట్ ఏంటంటే మీరు ఎవరైనా క్లయింట్ వాళ్ళతో రీచ్ అవుట్ అయ్యేటప్పుడు ఆ పీడిఎఫ్, ఆ ఫైల్స్, ఈ ఫైల్స్ అన్ని షేర్ చేసేదంటే డైరెక్ట్గా మీ వెబ్సైట్ని షేర్ చేస్తే వాళ్ళకి చెప్పండి, ఇదిగో ఇది వెబ్సైట్, ఎవ్రీథింగ్ మీకు కావాల్సినవి ఉంటే మీరు ఇక్కడికైతే బుక్ చేసుకోవచ్చు అని సింపుల్గా ఒకటి చెప్పేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇలాంటప్పుడే మీకు మంచి వెబ్సైట్ కావాలి. అండ్ మీరు ఈవెంట్ ప్లానర్ అయితే మీకు ఇంకా వెబ్సైట్ లేకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు బ్యూటిఫుల్ వెబ్సైట్ని తయారు చేసిస్తాను. అండ్ మీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉన్నట్లయితే ఆ వెబ్సైట్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక వెబ్సైట్ని తీసుకొని ఆ వెబ్సైట్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియో. ఒక ఈవెంట్ ప్లానర్కి ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ ఎందుకున్నారని నేను చెప్తానండి.